నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో జమ్మియాల దగ్గర కానీ సూకుల దగ్గర కానీ షాపింగ్ మాల్స్ దగ్గర మనం చూసుకుంటే కానీ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రవాసులు కావచ్చు, కువైటీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, గొడవ పడి ఒకరి మీద ఒకరి దాడి చేసుకుంటూ ఉన్నారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని పర్వానియా ప్రాంతంలో ఒక ఖరీదైన షాపింగ్ మాల్లో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన వివాదం మొబైల్ ఫోన్ను దుర్వినియోగం చేయడంతో పాటు మాటల వాగ్వాదం మరియు శారీరక ఘర్షణగా మారడంతో పోలీసు కేసుగా మారింది. భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం మాల్ భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఆ యొక్క మహిళలను వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత వారిద్దరిని చట్టపరమైన చర్యల కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అలాగే షాపింగ్ మాల్ లోపల గొడవ అనంతరం తనను మాటలతో అవమానించిందని చెప్పేసి, శారీరకంగా దాడి చేసిందని చెప్పేసి, తన యొక్క మొబైల్ ఫోన్ను తీసుకొని అలాగే దుర్వినియోగం చేశారని చెప్పేసి మహిళల్లో అమ్మాయిల్లో ఒక మహిళ అయితే ఆరోపించిందనమాట. మరో మహిళ ఆ యొక్క ఆరోపణలు ఖండించింది. బదులుగా తాను మాటల దాడికి గురయ్యానని, అలాగే ఫిర్యాదుదారుడు వాగ్వాదం సమయంలో తన అనుమతి లేకుండా తనను వీడియో తీసిందని చెప్పేసి ఇంకొక అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్లో తెలిపింది. ఈ ఘటన పైన ఇద్దరు అమ్మాయిల పైన పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడం, అలాగే గొడవ ఎలా మొదలైందో నిర్ధారించడానికి అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు మాల్లోని నిఘా కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుటేజీని సమీక్షించే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ యొక్క మహిళలు ఎందుకు గొడవ పడ్డారో, ఒకరి మీద ఒకరు దాడి ఎందుకు చేసుకున్నారో, అలాగే వీడియోలు ఎందుకు తీశారని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీటికి దూరంగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.